గతంలో చాలా మంది మన కందుకూరిని నెల్లూరు జిల్లాలో కలిపేశారు. ఇప్పుడు మళ్ళీ మన కందుకూరు ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు మన ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు. దాని గురించి మీ అభిప్రాయం? గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇది ఒకే పార్లమెంటు నియోజకవర్గం దానికి సంబంధించి కందుకూరుని నెల్లూరులో కలపడం జరిగింది. అయితే అప్పుడు కందుకూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా వ్యతిరేకించారు. అయితే దానికి సంబంధించి చాలా ఉద్యమాలు కూడా చేశారు. దగ్గర 50 రోజుల దాకా దీక్షలు, నిరాహార దీక్షలని, ధర్నాలు అన్నీ చేశారు. చేసినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వం దాన్ని పెద్ద పట్టించుకునే పరిస్థితి. అయితే తర్వాత కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. రాకముందు కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కనుక గెలిస్తే ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాకు కలుపుతామని చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా కందుకూరుకి ఒంగోలు 45 కిలోమీటర్లు దూరము. అది ఏదైతే ఇప్పుడు నెల్లూరులో కలిపారో అది దగ్గర 120 కిలోమీటర్ల దూరం అనేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అది ఎందుకునో గత ప్రభుత్వంలో జరగలేదు. సరే, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ మాట చెప్పిన ప్రకారం ఈరోజు దాన్ని కందుకూరుని ఒంగోలులో ప్రకాశం జిల్లాలో చేర్చడం జరుగుతుందని తెలుస్తూ ఉంది. అది ఎప్పుడో కొద్దిగా త్వరలోనే ఆ గెజిట్ నోటిఫికేషన్ రావచ్చని మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని ప్రకాశం జిల్లాలో కలపడం అయితే ఒక మంచి శుభ పరిణామం అని నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.